వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఒక జెండా లేదు, ఒక అజెండా లేదు, రాజకీయంగా సిద్ధాంతం అసలే లేదు, మాట మీద నిలకడ లేనే లేదు. ఎప్పుడు ఎవరిపై పొగడ్తల వర్షం కురిపిస్తాడో, ఎప్పుడు ఎవరిపై నిప్పులు చెరుగుతాడో ఆయనకే తెలియదు. రాజకీయ లబ్ధి కలుగుతుందంటే చాలు అతను ఎంత దూరమైనా వెళ్తాడు. ఎంతలా అంటే అలగా జనం అని తిట్టిన వ్యక్తినే సార్ సార్ అంటూ భుజానికి ఎత్తుకుంటాడు. అతనే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు దేనిపై ఎప్పుడు ఎలా మాట మారుస్తాడో ఆయనకు కూడా తెలియదు. తాజాగా అసెంబ్లీలో ఆంధ్ర భావన గురించి పవన్ ప్రవచనాలు వినిపించడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదే ఆంధ్ర భావన, కుల భావనపై ఆయన గతంలో ఆయన ఏమన్నారో, ఎన్నిసార్లు ఎలా మాట మార్చారో వీడియోలతో సహా పెట్టి మాస్ ర్యాగింగ్ చేస్తోంది సోషల్ మీడియా. ముందుగా ఆంధ్ర భావనపై సనాతన స్టార్ ప్రవచనం ఒక్కసారి విందాం. మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే హక్కు భావన వస్తుంది. అది మ్యాటర్. రాజకీయంగా పవన్ అంటే పెద్దగా పరిచయం లేని వ్యక్తులు ఇది వింటే ఆయన ఒక గ్రేట్ లీడర్ అనుకుంటారు. కానీ గతంలో ఈయన ఇదే ఆంధ్ర భావన, కుల భావన గురించి మాట్లాడిన మాటలు వింటే కదా అసలు రంగు బయటపడేది. విశాఖ ఉక్కు విషయంలో ఆంధ్రుల సంకల్పం గురించి చెప్పిన పవన్ కళ్యాణ్ అదే అసెంబ్లీలో కుల పిచ్చి గురించి కూడా ఒక వ్యాఖ్య చేశారు. తెలంగాణతో పోల్చి చెబుతూ ఆంధ్రాలో కులాభిమానం గురించి అసెంబ్లీ సాక్షిగా ప్రవచనాలు వల్లించారు. తిరుమల లడ్డూలో కొవ్వు ఆరోపణల తర్వాత సడన్ గా సనాతన వేషం కట్టిన పవన్ కళ్యాణ్ ప్రాంత భావన, కుల భావన గురించి మాట్లాడడం ఆయన అసలు రంగు తెలిసిన వారికి తెగ నవ్వు తెప్పించింది. గతంలో ఆంధ్ర భావన ఎలానూ లేదు, కనీసం కుల భావన తెచ్చుకునైనా నన్ను గెలిపించండి అంటూ మైకుల ముందు గోలపెట్టిన పవన్ కళ్యాణ్ అయినా ఇలా మాట్లాడింది అని ఆశ్చర్యపోవడం కొందరి వంతైంది. ఇప్పుడు ఆంధ్ర భావనపై ప్రవచనాలు వల్లించిన పవన్ కళ్యాణ్ గతంలో కుల భావనపై ఏమన్నారు, అప్పుడు ఇప్పుడు అసలేమన్నారు ఓసారి చూసేయండి. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే హక్కు భావన వస్తుంది. అర్థమైందా ఆయన గారి అసలు రంగేంటో? అయినా ఏ ఊర్లో అడుగు పెడితే తాను అక్కడే పుట్టానని చెప్పుకుంటూ 4 ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేసే పవన్ కళ్యాణ్ కు ఆంధ్ర భావన గురించి మాట్లాడే హక్కుందా? ఏ ప్రాంతంలో మైకు పట్టినా కులాల మధ్య చుచ్చు పెట్టేలా మాట్లాడే పవన్ కళ్యాణ్ కు ఆంధ్ర భావన గురించి మాట్లాడే అర్హత ఉందా? 2019 ఎన్నికల్లో అయినా 2024 ఎన్నికల్లో అయినా కాపుల జనాభా గణనీయంగా ఉన్న నియోజకవర్గాలను ఎన్నుకొని మరీ ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు ఆంధ్ర భావన గురించి మాట్లాడడం కామెడీ కాకపోతే మరేంటి? కనీసం 70-80 వేలు అంతకు మించి కాపుల ఓట్ల ఉన్న నియోజకవర్గాలను ఎంచుకుని మరీ పోటీకి దిగిన పవన్ కళ్యాణ్ కు ఆంధ్ర భావన గురించి మాట్లాడడం ఎవరైనా అంగీకరిస్తారా? గత ఎన్నికలకు ముందు ఏపీ జనాలు కనీసం కులభావనైనా పెంచుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటూ బాహాటంగా ప్రసంగించిన పవన్ కళ్యాణ్ కు ఆంధ్ర భావన గురించి మాట్లాడే రైట్ ఎక్కడుంది? ఆయన వెనుక ఇంత చరిత్ర పెట్టుకుని ఏపీ జనాల కులాభిమానం గురించి అసెంబ్లీలో ప్రవచనాలు వల్లించడం ఏదైతే ఉందో అది నభూతో నా భవిష్యతి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్క విషయం మరిచిపోతున్నట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉండగా ఓట్ల కోసం కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నీతి సూక్తులు వల్లిస్తామంటే ప్రజలు అస్సలు స్వాగతించరు. అసలే ఇది సోషల్ మీడియా కాలం. నాడో మాట చెప్పి నేడో మాట మాట్లాడి నాలుక మడతేస్తామంటే చూస్తూ ఊరుకోదు. పాత ప్రసంగాలు తవ్వి తీసి మరి మన రంగేంటో అందరి ముందు బట్టబయలు చేస్తుంది. మన డిప్యూటీ సీఎం గారికి చెప్పొచ్చేది ఏంటి అంటే, మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువల గురించి మాట్లాడకూడదు. ఇది మీ ఫేవరెట్ డైరెక్టర్ రాసిన డైలాగే. పవన్ కళ్యాణ్ ప్రవచనాలు కేవలం ఆంధ్ర భావన, కుల భావన దగ్గర ఆగిపోతే ఏం బాగుంటుంది? అప్పుడు ఇప్పుడు ఆయన గారి ప్రవచనాలు మొత్తం తవ్వి తీస్తే కదా అసలు రంగేంటో బయటపడేది. ఈ మధ్య మన డిప్యూటీ సీఎం గారు సనాతని వేషం కట్టారు కదా, దాని గురించే మాట్లాడుకుందాం. జాతీయ స్థాయి గుర్తింపు కావాలనుకున్నారో లేదంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ దృష్టిలో పడాలనుకున్నారో తెలియదు, కానీ కులాల నుంచి మతాల మీదకు టాపిక్ డైవర్ట్ చేశారు. తిరుమల లడ్డూని దానికి అవకాశంగా మార్చుకున్నారు. భాష మార్చారు, వేషం మార్చారు, చక్కగా సనాతని వేషం కట్టారు. దీక్షల పేరుతో
మొత్తం కాషాయంలోనే కనిపిస్తూ ఎక్కడ మైకు పడితే అక్కడ ప్రవచనాలు వల్లిస్తున్నారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గతంలో హిందువుల గురించి ఏమన్నారు, ఇప్పుడు సనాతని స్టార్గా మారిన తర్వాత ఏమంటున్నారు ఒకసారి చూద్దామా? మన డిప్యూటీ సీఎం గారు సనాతన ధర్మం గురించి గొంతు చించుకుని మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ఆ తరువాత అసలు పురాణం గురించి మాట్లాడుకుందాం. చూసారుగా సింగిల్ టేకులో ఈయన గారి నట విశ్వరూపం. నిజానికి సినిమాల్లో కూడా ఈ రేంజ్ నటన మనం చూడాలన్నా చూడలేం. అంతకు మించి అన్నట్టుగా ఆస్కార్ రేంజ్ లో పవన్ నటించారు. అందుకే అనేది రాజకీయాల్లో ఆస్కార్ అనేది ఉంటే మొదటగా అవార్డు దక్కించుకునేది మన పవన్ కళ్యాణ్ గారే అని. హిందూ ధర్మాన్ని గౌరవించడం, పాటించడం, దాని గొప్పతనాన్ని గర్వంగా సగర్వంగా చెప్పుకోవడంలో తప్పే లేదు. కానీ సనాతన ధర్మం పేరిట రాజకీయాలు చేయడం మాత్రం తప్పు. పవన్ చేస్తున్నదే అదే. నేడు ఏ నోటితో సనాతన ధర్మం అంటూ గొంతు చించుకుంటున్నారు. నాడు అదే హిందువులను, హిందూ రాజకీయ నేతలను నానా మాటలు అన్నారు. విడగొట్టి రాజకీయాలు చేసేది హిందూ రాజకీయ నేతలేనట. అసలు సెక్యులరిజం అనే పదాన్ని ఇబ్బంది పెట్టింది కూడా వారేనట. నాడు ఏమన్నారో నేడు సనాతన వేషంలో ఏమంటున్నారో విన్నారుగా. ఇప్పుడు సనాతన ధర్మం పేరిట రాజకీయాలు చేస్తున్నది, నాడు సెక్యులరిజం ముసుగులో హిందూ నాయకులను విమర్శించింది ఒక్కరే. ఇదేమీ సినిమాల్లో డ్యూయల్ రోల్ కాదు. రాజకీయాల్లో సింగిల్ టేక్ ఆర్టిస్టు సత్తా ఇది. ఇక్కడితో ఆగితే ఎలా? ఇంకా తవ్వాల్సింది చాలా ఉంది. బయటపడాల్సిన రంగు మిగిలే ఉంది. 2014లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని 2019 ఎన్నికల నాటికి ఓట్లను చీల్చే వ్యూహంతో ఇటు టీడీపీ అటు బీజేపీతో నిప్పులు చెరిగిన సనాతని గారు ఓ సందర్భంలో భారతీయ జనతా పార్టీని పాచిపోయిన లడ్డూతో పోల్చారు. ఆ తర్వాత చంద్రబాబు ఆదేశానుసారం మళ్లీ బీజేపీతో టీడీపీ పొత్తుకు తెచ్చిన ఆయన గారు అదే బీజేపీని భుజానికెత్తుకున్నారు. ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఆ పార్టీని మెస్మరైజ్ చేసేందుకు సనాతని వేషం కూడా కట్టారు. అప్పుడు ఇప్పుడు అదే బీజేపీ గురించి పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఆయన మాటల్లోనే విందాం. Started in 2014 in the same place. An Honorable Chandrababu Naidu ji said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. చూసారుగా మన డిప్యూటీ సీఎం గారి టాలెంట్. మాట మార్చడంలో బాబును మించిన ఘనుడు, మడమ తిప్పడంలో బాబుతో పోటీ పడే నటుడు అనేది ఉరకనే కాదు. ఒకానొక సందర్భంలో పవన్ కు ఆయన పార్టీకి ఒక జెండా లేదు, అజెండా లేదు, ఒక సిద్ధాంతం లేదు. ఇలాంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మనుగడ సాధించగలడా అని పొరబడ్డారంతా. కానీ ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమైంది ఏంటంటే అతను మాట మార్చడంలో, మడమ తిప్పడంలో చంద్రబాబును మించిన రాజకీయ నాయకుడు. ఏ ఎండగా గొడుగు పట్టడంలో చంద్రబాబుతో పోటీ పడే రాజకీయ నాయకుడు అని అందరికీ అర్థమవుతోంది. మాలో మేము ఎన్నైనా తిట్టుకుంటాం, కానీ ఇది మా కుటుంబ వ్యవహారం. రాబోయే 15 ఏళ్ళు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుంది. మా కూటమి పార్టీలు ఎవరైనా నన్ను తిట్టినా ఏం పర్వాలేదు, నేను దులుపుకొని పోతా. కానీ మరో 15 ఏళ్ళు ఏపీలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఇది మన డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీలో చెప్పిన మాట. అటు ఇటుగా 2014లో ఇదే మాట అన్నారు. 2019 ఎన్నికలకు ముందే టీడీపీ బీజేపీని తిట్టిన తిట్టకుండా తిట్టారు. మళ్ళీ 2024 ఎన్నికల నాటికి ఆ రెండు పార్టీలను భుజానికెత్తుకున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని తెలుసు, కానీ ఈ రేంజ్ పొలిటికల్ అపరిచితులుంటారని పవన్ కళ్యాణ్ చూసిన తర్వాతే అర్థమవుతోంది. ఈ టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు సినిమాకు ముందు వచ్చే ట్రైలర్ల పవన్ గారి ప్రవచనం ఓసారి విందాం. ఏమీ ఆశించకుండా సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి 15 సీట్లు పడేసి ఇది వాళ్ళ అన్న మాటలు బాధ కలగదా? మనకి కోపం రాదా? మనకి వస్తుంది. సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం, ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా, ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము వీటిని అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం, మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష. అది సంగతి. అదంతా కాసేపు పక్కన పెడతాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా 15 ఏళ్ల పాటు కలిసే ఉంటారట, అధికారంలోనే ఉంటారట. గౌరవ సభ్యులు పవన్ కళ్యాణ్ తిట్టినా ఏం ఫరక్ పడదట. స్వయంగా అసెంబ్లీలో ఆయన చెప్పిన మాటలే ఇవి. వీటిని గత మాటలతో పోల్చుకుంటే కుక్క బిస్కెట్లు వేసినట్లు 10-15 సీట్లు పడేసినా అలా ఉంటారట. నిజానికి ప్రత్యేకించి టీడీపీ పొత్తుల వ్యవహారాలు క్షుణ్ణంగా గమనిస్తే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి
అది కూటములను మిత్రులను మార్చేస్తూ వస్తుంది. 1999 నుంచి చరిత్ర అదే చెబుతోంది. ఓసారి కాంగ్రెస్ ను దగ్గరకు తీసుకున్నా మరోసారి బీజేపీ చెంత చేరిన చంద్రబాబుకు అధికారమే పరమావధి. అలాంటి పార్టీతో పొత్తులో ఉంటూ రాబోయే 15 ఏళ్లు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుందని పవన్ చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది. అంతేకాదు తమకు చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చినా అవి తమ కుటుంబ విషయాలే అవుతాయంటూ వాటిని తమలో తాము పరిష్కరించుకుంటామన్నట్టుగా పవన్ చెప్పుకురావడం మరింత ఆసక్తికరంగా అనిపిస్తోంది. పొత్తులు ఆ తర్వాత వెన్నుపోట్ల విషయంలో బాబు గారి చరిత్ర చూస్తే 1999లో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లారు. 2004లో ఓటమి తర్వాత బీజేపీతో దోస్తీ చేయడమే తనను ముంచిందన్నారు. 2009లో ఎర్ర పార్టీలతో కలిసి వెళ్లారు. 2014కు మళ్లీ బీజేపీ జనసేనతో దోస్తీ చేశారు. 2019లో ఏకంగా కాంగ్రెస్ తో జత కట్టారు. 2024కు మళ్లీ బీజేపీ జనసేనతో పొత్తెట్టుకున్నారు. అలాంటి చంద్రబాబు ముందు మేం 15 ఏళ్లు కలిసే ఉంటామంటే సాహసమనే చెప్పాలి. నిజానికి ఇలాంటి పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ తక్కువేమీ కాదు. 2009లో ప్రజారాజ్యం అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు. 2014లో జనసేన అంటూ బీజేపీ టీడీపీని కౌగులించుకున్నారు. మళ్లీ 2019 నాటికి ఎర్ర పార్టీలు బీఎస్పీలతో వెళ్లి జై చేగువేరా అన్నారు. ఆ తర్వాత తూచంటూ మళ్లీ టీడీపీ బీజేపీలతో పొత్తెట్టేసుకుని ప్రస్తుతం కాషాయం ధరించి తిరుగుతున్నారు. మరి ఇలా చరిత్రంతా అటూ ఇటూ తిరిగిన పార్టీలే టీడీపీ జనసేన. అలాంటి ఘనమైన చరిత్ర ఉన్న పార్టీల తరపున 15 ఏళ్ల పొత్తు అంటూ పవన్ కళ్యాణ్ భవిష్యత్తుకు షూరిటీ ఇవ్వడం భలే కామెడీగా కనిపించింది. ఇక్కడ మన సనాతన స్టారు గారు మర్చిపోయిన లాజిక్ ఏంటంటే ఎన్ని సమస్యలు వచ్చినా మేం కలిసే ఉంటామన్నంత వరకు ఓకే, కానీ మేమే అధికారంలో ఉంటాం, వచ్చే 10 ఏళ్లు బాబు గారే సీఎం అని మీకు మీరే డిసైడ్ చేసుకుంటే ఎట్టా? ప్రతి 5 ఏళ్లకోసారి ఎన్నికలు వస్తాయని తెలుసుగా ఎవరికి అధికారం ఇవ్వాలి, ఎవరిని సీఎంను చేయాలని డిసైడ్ చేసేది ప్రజలేనని తెలుసుగా మరెందుకు ఈ టైం వేస్ట్ ఎవ్వరపు డైలాగులు? చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణను పొగడ్తలతో ముంచెత్తడంలో తెలుగు తమ్ముళ్లను మించిపోతున్నారు పవన్ కళ్యాణ్. అది మామూలు భజన కాదు. ఆ తెలుగు తమ్ముళ్లకు కూడా సాధ్యం కానంత భజన. అది అసెంబ్లీలో అయినా, బయట రాజకీయ సభలైనా, అదీ కాకుంటే మ్యూజికల్ నైట్ పార్టీలైనా, ఎక్కడైనా, వేదిక ఏదైనా మైకు దొరికితే చాలు భజనే భజన. ఆ ముగ్గురిని కీర్తించడంలో తనకు సాటి మేటి ఎవరూ లేరని పవన్ కళ్యాణ్ పదే పదే నిరూపించుకుంటున్నారు. అసలు కనిపించిన చోటల్లా చంద్రబాబు స్తుతించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నాడు ఇదే పవన్ కళ్యాణ్ అదే చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణను ఏమన్నారు? వాళ్ళు ఈయన గారిని ఏమన్నారు? ఒక్కసారి ప్రజెంట్ అండ్ ఫ్లాష్ బ్యాక్ చూసేద్దామా? ఒక చంద్రబాబును, ఒక లోకేష్ను, ఒక బాలకృష్ణను తెలుగు తమ్ముళ్ళు పొగిడితే ఒక అర్థం ఉంటుంది. అది పార్టీలో వారి రాజకీయ భవిష్యత్తు కోసమో, పార్టీలో వారి మనుగడ కోసమో అని అర్థం చేసుకోవచ్చు. కానీ వారిని మించిన, వారి ఊహలకు అంచనాలకు అందని విధంగా మరో పార్టీ అధినేత భజన చేస్తుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి తనకు సొంత పార్టీ ఉంది. గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో అందరి దృష్టి ఆకర్షించింది. కూటమిలో తనకంటే ఒక గౌరవప్రద పదవి దక్కింది. అయినా ఏంటి భజన? చంద్రబాబుకు భజన చేయకుంటే రాజకీయంగా తనకు మనుగడ లేదని పవన్ భావిస్తున్నారా? అందుకే కనిపించిన చోటల్లా ఆయన్ను భుజానికి ఎత్తుకోవడమే పనిగా పెట్టుకున్నారా? మైకు కనిపిస్తే చాలు భజన రాగం అందుకుంటున్నారా? ఇదంతా సరే, ఇదే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇప్పుడు చంద్రబాబు గురించి ఏమన్నారో ఒకసారి చూద్దాం. మళ్ళీ మీరు బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి ఎక్కడున్నా హోర్డింగ్స్ ఉన్నాయి, వచ్చి ఏం చేస్తారండి మీరు? మళ్ళీ వచ్చి ఏం చేస్తారండి మీరు? నేను ఏమి ఆశించకుండా జనసేన పార్టీకి మీకు ఇంత అండగా ఉంటే పవన్ కళ్యాణ్ బూతులు తిట్టించారు, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించారు, అది మీరు మాకు ఇచ్చింది గిఫ్ట్లు. సరే, వ్యక్తిగతంగా జనసేన పార్టీ ఎదగకూడదు, జనసేన పార్టీని చంపేయాలి, పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరచాలి, పవన్ కళ్యాణ్ భయపెట్టాలి. 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ఇదే మీ ప్రతిభా పాఠవాలు చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, చంద్రబాబును కీర్తించడం ఒక ఎత్తు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ ను కీర్తించడం మరో ఎత్తు. ఒకప్పుడు నేరుగా తన తల్లిని దూషించినందుకు లోకేష్ ను వదిలిపెట్టను అంటూ మైకులు పగిలిపోయేలా పవన్ కళ్యాణ్ ఆక్రోశం మనమంతా కళ్ళారా చూశాం. కానీ ఇప్పుడు అదే లోకేష్ తో చెట్టాపట్టా వేసుకుని రాజకీయాలు చేయడం కూడా చూస్తున్నాం. ఒక పార్టీని విమర్శించడం, మళ్లీ అదే పార్టీతో పొత్తులు పెట్టుకోవడం రాజకీయాల్లో సర్వసాధారణంగానే కనిపిస్తుంటాయి. కానీ లోకేష్ పై అంత పెద్ద ఆరోపణ చేసి తీరా ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాం కాబట్టి పొగడాల్సిందే అన్నట్టుగా ప్రతి బహిరంగ సభలోనూ పవన్ కళ్యాణ్ లోకేష్ ను భుజానికి ఎత్తుకోవడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. నాడు అన్న మాటలు ఇంకా ఇంటర్నెట్లో భద్రంగానే ఉన్నాయి.
అయినా ఎలాంటి జంకు బొంకు లేకుండా ఆయన గారు చేస్తున్న భజన ఏదైతే ఉందో అదే మాత్రం నా భూతో నా భవిష్యతి. మంత్రి నారా లోకేష్ గురించి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాడేమన్నారు నేడేమన్నారు ఒక్కసారి మీ చెవులారా మీరే వినండి, మీ కళ్ళారా మీరే చూడండి. 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. నాకు ఇష్టమైన భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చాలా రూపకల్పన చేస్తున్న విద్యాశాఖ మంత్రి, టెక్నాలజీ మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక బాలకృష్ణ ఎపిసోడ్కి వద్దాం. పవన్ కళ్యాణ్ ఆయన్ని కూడా వదలలేదు. ఇటు నారా అటు నందమూరి ఎవరిని వదలడం లేదు. బాలకృష్ణను సైతం భుజానికి ఎత్తుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి భజన కార్యక్రమం కొనసాగించే ముందు గతంలో జనసేనకు సంబంధించి ఆ పార్టీ నేతలకు సంబంధించి బాలకృష్ణ ఏమన్నారో ఓసారి చూద్దాం. అర్థమైంది. అలాగా జనం సంకరజాతి అని ఎవరిని అన్నారు, మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ నాడు పవన్ కళ్యాణ్కు మాత్రం బాగా అర్థమైంది. బహిరంగంగానే బాలకృష్ణ ప్రస్తావన తెచ్చి మరి ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఇంకోసారి ఈ తరహా మాటలు మాట్లాడితే బాగోతని చిన్న సైజు వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు అదే బాలకృష్ణను నేరుగా భుజానికి ఎత్తుకున్నారు. అతనంటే చాలా అభిమానమట. తనకు బాలయ్య అని పిలవడం కంటే సార్ అంటూ పిలవడమే చాలా ఇష్టమట. ఆ మ్యూజికల్ నైట్లో బాలకృష్ణను ఓ రేంజ్లో కాకా పట్టారు పవన్ కళ్యాణ్. అసలెందుకు చంద్రబాబును లోకేష్ను కాకా పట్టారంటే ఓ అర్థం ఉంది. బాలకృష్ణకు కూడా భజన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నాడు బాలకృష్ణ గురించి నేడు అదే బాలకృష్ణ గురించి పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఒక్కసారి కళ్ళారా చూడండి. తెలుగుదేశం నాయకులు కొంతమంది బాలకృష్ణ గారు అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు, మరి ఆయన అనుకుంటా. బాలకృష్ణ గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు పెద్దలు, ఎన్టీ రామారావు గారి అబ్బాయి మీరు నా దగ్గరికి వచ్చే, మా పార్టీకి వచ్చే జనాల్ని మీరు శంకర్ జాతి నా కొడుకులు, అలగా జనమని తిడతా ఉన్నారు. దీనిని ప్రజలు గుర్తించారు, బాధపడుతున్నారు. నేను ఎప్పుడు ఆయనను ప్రేమగా బాలయ్య అని పిలువంటారు కానీ నాకు ఆయన ఎప్పుడు సార్ అనే పిలవాలనిపిస్తుంది. నాకు ఆయన మీద నాకు అపారమైన గౌరవం. ఎవరిని లెక్క చేయని వ్యక్తిత్వం, తను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. అదండి విషయం. ఇంకా తవ్వి తీస్తే ఇలాంటి ఆణిముత్యాలు చాలా దొరుకుతాయి. సోషల్ మీడియా ఇప్పటికే చాలానే తవ్వి తీసింది. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఏ ఎండకా గొడుగు పట్టేస్తాం, నోటికొచ్చినట్లు మాట్లాడేస్తాం. జనాలకు ఏది అంత బాగా గుర్తుండదులే అనుకుంటే ఎట్లా పవన్ కళ్యాణ్ గారు? మీరు పార్టీ స్థాపించినప్పటి నుంచే మాట్లాడిన ఆణిముత్యాలన్నీ పదిలంగా ఇంటర్నెట్లో అలానే ఉన్నాయి. అందుకే ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. అది కులాల గురించైనా, మతాల గురించైనా, ప్రాంతాల గురించైనా, మీరు ఇప్పటి వరకు పొత్తులు పెట్టుకున్న పార్టీల గురించి అయినా, ఇప్పుడు మీరు భజన చేస్తున్న రాజకీయ నాయకుల గురించైనా, దేని గురించైనా ఆచితూచి మాట్లాడాలి. ఇది వాళ్ళ స్పెషల్ ఎడిషన్.